నిజంగా అన్యాయం. ఇదైతే చాలా దారుణం అనిపించింది. అట్లీస్ట్ ఒక టాస్కో, గీస్కో ఏదో ఒకటి ఇచ్చేసి సరిగ్గా ఆడక ఓడిపోయినాడు అనే రీజన్‌తో పంపించినా గాని ఒక రకం అనిపించింది. కానీ ఇది ఇది అస్సలు న్యాయమే కాదు, అన్యాయం అనిపించింది. సో, తర్వాత మనోడు కొంచెం బాధపడేసి, సో, నెక్స్ట్ ఇయర్ నేను వస్తాను మళ్ళీ తెలుగు నేర్చుకొని అన్నట్టు మాట్లాడేసి వెళ్ళిపోతాడనమాట. నిజంగా చాలా బాధేసింది నాకైతే. నిజంగా ఈ జడ్జెస్‌కి గూడా అసలు ఉందో లేదో గూడా తెలీదు. ఏదో ఒకటి అసలు పంపియాలా అనుకున్నప్పుడు అసలు సెలెక్ట్ చేయడం దేనికి? ఆ రోజు గ్రీన్ ఇచ్చి మనోడిని ఎందుకు హౌస్‌లో ఉంచాలా? పర్ఫార్మెన్స్ లిస్ట్‌లో ఎందుకు ఇక్కడ కంటెస్టెంట్ లిస్ట్‌లో ఎందుకు పెట్టాలా? అప్పుడే పంపించింటే రెడీ చేసి అయిపోయింది కదా! ఇక్కడి వరకు కూర్చోబెట్టి ఒక్క టాస్క్ ఇవ్వకుండా డైరెక్ట్ మనోడికి ఒక కార్డ్ చూపించి ఎగ్జిట్ వచ్చిందనేది రీజన్‌తో బయటికి పంపేయడం అనేది దారుణం అంటే దారుణం అని నిజంగా దారుణం. జడ్జెస్ ఈ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో తెలీదు కానీ వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ టీఆర్‌పీ కోసమో ఆయన్ని వాడుకున్నారేమో అనిపించింది ఈరోజైతే నాకు. అంటే ఎక్కువ ఆయన అంటే కెమెరా ముందుకి ఎక్కువ రాలేకపోయినా కూడా అట్లీస్ట్ తెలుసు కదా ఫుడా తెలుగు ఉన్నాడు. అట్లీస్ట్ ఏదో ఒక టాస్క్ ఇచ్చినారంటే మనోడు గెలిచినాడో ఓడిపోయినాడో ఏదో ఒకటి తెలుస్తుంది. బయటికి పంపించేశారు. నిజంగా దారుణం అంటే దారుణం. అస్సలు ఇది న్యాయమే కాదు, అన్యాయం అని చెప్పొచ్చు.